ఏంటి మేము కొరివేయాలమ్మా? నీ కూతురు పెద్ద దయ్యము. ఏం లావణ్య, ఇప్పుడు నీ కడుపు చల్లగైందా? అయినా ఏంది అత్తయ్య, మీరు కొడుకులకు చెప్తారా? చెప్పండి, ఏం చేస్తారు వాళ్ళు? మా అయితే కొడతారు. అయినా అత్తయ్య మీరు పెద్దవాళ్ళు కదా, ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు దాంట్లో మంచి ఏదో చెడేదో మీరు ఆలోచించుకోవాలి కదా. ఎవరో చెప్తే అది నమ్మేదేనా? ఇంకా నేను ఈ కొట్లాడని పెద్దగా చేయదలుచుకోలేదు. కొంతమందికి చాలా ఆనందంగా ఉంటుంది కొట్లాడడానికి, వాళ్ళకి నేను ఆనందం ఇవ్వదలుచుకోలేదు అత్తయ్య. మీరేమన్నా మాట్లాడుకోండి. బాగైందమ్మా నీకు ఇప్పుడు? వాళ్ళన్నీ మాటలు మాట్లాడుతుంటే బెల్లం కొట్టి రాయలాగా అట్లే కూర్చొని ఉన్నావు. ఇంత మర్యాద చూసినావా నువ్వంటే నీ కోడలికి? అందుకే అమ్మ చెప్పిండేది ముందు నుంచే కంట్రోల్లో పెట్టుకోవాలి కోడలని. నువ్వేప్పుడు నా మాట వింటావు? వీళ్ళకి ఎట్లా బుద్ధి చెప్పలేదు నాకు బాగా తెలుసు. టైం వస్తుంది, అంతవరకు కాచుకో. సర్లేమా, ఏమన్నా చేసుకో. కాఫీ తాత. కాఫీ బాగానే ఉంది కదమ్మా. ఊరికే తిట్టేకట్లు చెప్పినావా? ఊటే తిట్టేకట్లు అన్నాను గాని కాఫీ బ్రహ్మాండంగా ఉంది, ఒక గ్లాస్ తీసుకురాపో. ఏందో లలిత, మీ అన్న ఊరంతా అప్పులు చేసినాడు, దాని తగ్గట్టుగా బిజినెస్ కూడా లాస్ట్ లో నడుస్తా ఉంది. ఇప్పుడు పరిస్థితులు ఏం బాగోలేవమ్మా. అవును, ఏదో చెప్పాలనుకుంటున్నావు? ఏదో అడగాలనుకున్నాను లేవద్నా. ఇంతకీ నీ బిజినెస్ ఎలా ఉంది? దాని గురించే మాట్లాడాలని నీ దగ్గరకు వచ్చాను బాబా. బిజినెస్ అంతంత మాత్రమే ఉంది. ఏదైనా కొత్త బిజినెస్ ఉంటే నాకు చెప్తావా? ఒక 3 నెలలు లాగు, ఏదో ఒకటి చేద్దాం. సర్లేరా, అదే మూడ్లో ఉండద్దు. రిలాక్స్ అవ్వాలనుకుంటున్నాను. మన ఫ్రెండ్స్ అంతా వేసుకొని మన మామిడి తోటకు పోదాం, ఇదిలాడదాము. సర్లే, ఈ సండే వెళ్దాంలే. ఏదో అడగాలనుకున్నాను లేవద్నా, దాని గురించి ఏంలే. భోంచేసి వెళ్ళండమ్మా. భోజనమా? కడుపు నిండిపోయింది, పొయ్యేస్తా మరి. వెళ్ళొస్తావా? సరేమ్మా. కాదత్తయ్య, ఇన్ని రోజుల తర్వాత మీ పుట్టింటికి పోతే కనీసం తాంబూలం కూడా వెళ్ళలేదు మీ వదిన. అసలు అట్లున్నారు నా పుట్టినింటోళ్ళు. నేనేం చేసేది చెప్పు? ఎవరినైనా ఏం లాభము? ఫస్ట్ మన తప్ప అత్తయ్య వాళ్ళ ఇంటికి పోవడము. ఆమెకు ముందుగానే అర్థమైంది, అందుకే అన్ని నాటకాలు ఆడుతుంది. సర్లే గాని కర్నూలు పోయి నాన్నని పిలుచుకొని వద్దాం పోదాం మహిత మనము. మామయ్య వేస్తాను ఒప్పుకున్నారా? సరే పోదాం పండి, పిలుచుకొని వద్దాము. ఒప్పుకొని ఒప్పుకోకపోని పోయి పిలుచుకొని వచ్చేసేదే. సరే అండి, పిలుచుకొని వద్దాము. అది కాదు, మామయ్య 2వ భార్య కొడుకులు ఏమంటున్నారండి? వాళ్ళు ఓకే అన్నారా? ఏముంది, వాళ్ళ చదువు కూడా నేనే చూసుకుంటానని చెప్పి పిలుచుకొని వస్తాను నాన్నకి. సరిపోయిందిలేండి, ఉండే కష్టాల తోడు మళ్ళీ 2 కష్టాలు మనకు వస్తున్నాయి అనమాట. కానీలేండి, ఇంకేం చేద్దాం, నిండా మునిన్నాం కదా. ఏం రా చార్విక్, సోనని అట్లా కొడుతున్నావు? అయ్యో లావణ్య, చార్విక్ దేం తప్పు లేదు, సోనునే ఫస్ట్ కొట్టినాడు. నా కొడుకు ఎందుకు కొడతాడు? ఆ చార్విక్ కి అందరితో గొడవ పెట్టుకుంటా ఉంటాడు. అంత ఖర్చు నేను ఎక్కడా చూడలేదు. అందుకే వచ్చిన ప్రతిసారి నా కొడుకుని పిలిచిరాకుండా ఉన్నాను. వచ్చినప్పుడల్లా కొట్లాడుతూనే ఉంటారు. వాడంత వేస్ట్ ఫెలో ఎవరు ఉండరు. చార్విక్ ఇంటికి వచ్చిన వాళ్ళతో ఎట్లుండాలని తెలుదా? ఎప్పుడో ఒకసారి వస్తారు, అందరితో కొట్లాడమేనా నువ్వు? మా రామునివి అక్షింతలు ఉండే కదా, ఎక్కడ పెట్టినామా? అయ్యో, దేవుని గదిలో ఉన్నాయి అవన్నీ, ఇస్తానులేమ్మా. ఏమేమి అట్లా తీసుకుంటూ పోతుంది? వాళ్ళిద్దరిని విడగొడతాను. ఓ పెద్ద బడాయి పడితే ఏం చేయవా? సైలెంట్ కూర్చున్నావు. లేక నీలాగా నోరేసుకుని పెద్ద పెద్ద గచ్చలనా? ఏదైనా చేయాలంటే సైలెంట్ చేయాల, చూస్తా ఉండు. ఏమక్క, ఏమంట చేస్తున్నావు? పప్పు చేస్తాను లక్ష్మి, ఎర్రపప్పు భలే ఉంది తెలుసా టేస్ట్. అవునక్క, తల్లి కూతురులు ఏదో గుసగుసలాడుతున్నారక్క, మన గురించే మాట్లాడుకుంటున్నట్టున్నారు. మాట్లాడుకోండి లక్ష్మి, వాళ్ళకి అంతకంటే ఏం పని ఉంది? పని పాట లేకుండా కూర్చొని మాట్లాడుతూనే ఉంటారు, పట్టించుకోద్దు వాళ్ళ మాటలేంది. మొన్న చూడక్క అత్తయ్య, మన చారుది తప్పే లేదు, కానీ మన చారుకు మిందే వేస్తుంది. అంతా సోనుదే తప్పు, నేను చూస్తానా. అంతే లక్ష్మి, మనం ఎంత చేసినా కూడా అత్తయ్యలకు మనమన్నా మన పిల్లలన్నా సరిపోదు. అంతే లక్ష్మి, మనం ఎంత చేసినా కూడా అత్తయ్యలకు మనమన్నా మన పిల్లలన్నా సరిపోదు. ఎప్పుడు చూసినా కూతురు కొడుకులే. ఏం చేద్దాము? మీ బాగా అడ్డం వచ్చే లేకుంటే అత్తయ్యకి బాగా అందాం అనుకుంటే, ముఖ్యంగా లావణ్యాన్ని బాగా తిడదాం అనుకోండి, కానీ బతికిపోయింది. ఏదో ఒక రోజు నాకి లావణ్యకి పెద్ద గొడవే జరుగుతుంది. అప్పుడు మాత్రం నువ్వు లావణ్యకి సపోర్ట్ రావద్దక్క. అప్పుడు నేను ఎవరి మాట వినను. ఇప్పుడే చెప్తాను చూడు. ఏమన్నా చేసుకోపోండి లక్ష్మి, నాకు కూడా చాలా బేజారు వస్తుంది ఆ లావణ్య చేసే చేష్టలకి. నాకెందుకు పొమ్మ మధ్యలో గొడవ పడతారో ఏం పడతారో. సరేలే, కొద్దిగా చూసుకో, చార్విక్ పాలు ఇచ్చేది వస్తా. లావణ్య, గణేష్ వచ్చినాడు చూడు. గణేష్ సోనుని పిలుచుకురాలేదా? వాడు స్కూల్కి పోయినాడు అత్త. ఏం నువ్వు ఇంటికి రావా? వాడిని రెడీ చేయాలా స్కూల్కి పంపించాలంటే నా వల్ల కాదు. నీకు తెలుసు కదా అమ్మ కూడా లేదని. ఇంట్లో ఉంటావా? ఇక్కడే ఇంటికి రావా? ఇంటికి వెళ్దాం పదా. అదేం గణేష్, ఇంకా నెల అయింది కదా వచ్చి, పంపిస్తానులే. నెల రోజు నీకు తక్కువనా అత్త? ఆ చార్విక్ సోను కొట్లాడకపోతే సోను ఇక్కడ పెట్టుకొని నేనే స్కూల్ పంపిస్తా అంటే. నువ్వేంది మా ఇంకా నెల రోజులే అయ్యింది అంటావు? ఆ పాప
పోనీలే పోయి ఆ పిల్లలకు చూసుకొని సంసారం చేసుకొని నువ్వే చెడబెట్టేలాగున్నావే. కాదు పాప, నీకైనా కొద్దిగానే తెలియదా? పోవల్లా పిల్లలను చూసుకోవాలా, మొగుడు వచ్చి పిలుస్తాన్నా కూడా ఇంకా మళ్ళీ వస్తానులే అంటావు. ఆఫీస్ నుంచి సాయంత్రం వస్తాను, రెడీగా ఉండి ఇంటికి పోదాం. సర్లే వస్తానులే అని సార్లు ఏం చెప్పద్దు. సర్లే బావా, నేను పోయిస్తాను. గణేష్ టిఫిన్ చేసుకో, అట్లా క్యారీ కట్టిస్తాను మధ్యాహ్నానికి కూడా. లేదు లెక్క, నాకు ఆఫీస్ టైం అవుతుంది, వెళ్ళొస్తాను. వస్తాను బావా. పాపు తిండి తిప్పలు లేకుండా ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడో. పోయి ఒక 4 రోజులు ఉండు, నేను వచ్చి కావాలంటే మళ్ళీ నీకు పిలుచుకొని వస్తాను నేను. పోతానులే అన్నయ్య, ఎందుకు ఎంత గట్టిగా అరుస్తున్నావు? ఏదో కొన్ని రోజులు ఉండి అమ్మని చూసుకుందాం అనుకొని ఉన్నాను. ఏంది నువ్వు అమ్మని చూసుకుంటావా? నువ్వు పోయి ఫస్ట్ మీ ఆయన్ని మీ అత్తని చూసుకోపోయి. 4 రోజుల ఏం అవసరమే లేదు, అసలు రానే రాను. మా నన్ను నువ్వు కూడా పిలిచేద్దుమా ఇంకా? ఆమె చూడక్క రాదంట, వారం రోజులకి తిరిగి పరిగెత్తుకుంటారా మన ఇంటికి? వస్తే వచ్చింది లక్ష్మి, వచ్చింది సైలెంట్గా ఉంటుందా? అత్తకు నీకు నాకు అందరికి గొడవ పట్టిపోతుంది, మనశ్శాంతి లేకుండా చేస్తుంది ఇంట్లో. లక్ష్మి ఇట్రా ఒక నిమిషం. ఏమత్తయ్యా? అబ్బా అంత కోపం ఎందుకులేమ్మా, నీతో మాట్లాడాలి, ఒక నిమిషం ఇట్రా. నువ్వు కోప్పడడంలో అర్థం ఉంది లక్ష్మి. అయినా మైతాన్ అంటే నువ్వెందుకు వచ్చినావు మధ్యలో? నువ్వు అందరికీ చెడ్డ అవుతావు తెలుసా? ఎప్పుడైనా నీకు మహిత సపోర్ట్ వచ్చిందా మన అనేటప్పుడు? రా లక్ష్మి అని పీక్కొని పోతుంది కదా. మహితతో నీకేం పని ఉంది చెప్పు? నువ్వు నేను లావణ్య ఒకటైదాం. మహిత చాలా పొగురు. నీకు ఒక నమస్కారం అత్తో. నువ్వు ఒక అపరిచితురాలువే. నీ కూతురు వచ్చినప్పుడు ఒక రకము, నీ కూతురు లేనప్పుడు ఇంకొక రకం ఉంటావు. మారిపోతానే ఉంటావు నువ్వు అసలు. ఇప్పుడు నుంచి మారిపోయినా మొత్తం నీ సపోర్టే వస్తా.